డయాలసిస్ అనేది బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్, రక్తం శుద్ధి చేయాలి. అంటే మనం రక్తాన్ని బాడీ నుంచి బయటికి తీసి ఫిల్టర్ ద్వారా పంపించి మళ్ళీ పేషెంట్కు రీఇన్ఫ్యూజ్ చేయాలి. సో బాడీ నుంచి బయట తీయాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి, ఏదో ఒక యాక్సెస్ మనకు కావాలి. చాలామందికి ఆల్రెడీ మనకు తెలుసున్న పేషెంట్స్కు మేము రక్తనాళాల కనెక్షన్ ఒకటి అడ్వైస్ చేస్తాం. చేతికి వ్రిస్ట్ భాగంలో మనము రక్తనాళాల కనెక్షన్ను ముందే అడ్వైజ్ చేస్తాం. దాన్ని ఏవి ఫిస్టులా అంటాం. ఆర్టీరియో వీనస్ ఫిస్టులా అంటే ధమనులు సిరలోనే రక్తనాళాలు ఉంటే ఆ రెండింటికి కనెక్షన్ ఇవ్వడం వల్ల ఆ సిర ఏదైతే వీక్ రక్తనాళం ఉంటుందో అది గట్టిపడుతుంది. ఆ గట్టిపడిన తర్వాత అక్కడ నుంచి మనం నీడిల్ పెట్టి డయాలసిస్ చేయడానికి సులభంగా అవుతుంది. సో ఆ గట్టిపడే ప్రాసెస్ 6 నుంచి 8 వారాలు పడుతుంది ఇన్ జనరల్గా. సో మనం కామన్గా పేషెంట్కు సజెస్ట్ చేసేది ఏవి ఫిస్టులా. అలాగే కొంతమందికి ఏవి ఫిస్టులా ఫీజిబుల్ కాని వాళ్ళకు ఏవి గ్రాఫ్ట్స్ అనేవి మనం సజెస్ట్ చేస్తుంటాం. అవి చాలా రేర్గా చేస్తాం. అయితే ఇది మనకు ఆల్రెడీ కిడ్నీ పేషెంట్స్ మనతో రెగ్యులర్గా చెకప్లు ఉన్న వాళ్ళకు మనం సజెస్ట్ చేస్తాం. కొంతమంది ఎమర్జెన్సీగా వస్తారు హాస్పిటల్కు, వాళ్ళకు ఏవి ఫిస్టులా అనేది ఉండదు. వాళ్ళకప్పుడు మనం మెడలో ఉండే నరాలకు చిన్న పైప్ వేసి దాన్ని జుగులార్ క్యాథెటర్ అంటాం. ఆ పైప్ వేసి దాని ద్వారా మనం రక్తాన్ని తీసి శుభ్రం చేసి మళ్ళీ దాని ద్వారానే మనం పేషెంట్కు రిటర్న్ పంపిస్తాం. అయితే సేమ్ బ్లడ్ను మనం తీసి రిటర్న్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి 4 అవర్స్ పడుతుంది. అంటే రక్తం శుభ్రం అవ్వడానికి మనకు కనీసం 4 అవర్స్ తర్వాత బాడీలో రక్తశుద్ధి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది.